మద్యం అన్నది, లిక్కర్ అన్నది చంద్రబాబు నాయుడు గారి హయామైనా, దాని ముందు హయామైనా, మన హయామైనా అదే రకమైన సేమ్ లిక్కర్ స్పెసిఫికేషన్సే, అదే లిక్కర్ స్పెసిఫికేషన్సే, అవే డిస్టిలరీసే. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ రాష్ట్రంలో ఉంటే ఇందులో 14 డిస్టిలరీస్ లైసెన్సులు ఎవరి హయాంలో వచ్చాయనంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మిగిలిన 6 డిస్టిలరీల లైసెన్సులు కూడా అంతకన్నా ముందు వచ్చినటివే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీ లైసెన్స్కి కూడా లైసెన్స్ ఇవ్వలే, మనం పర్మిషన్ ఇవ్వాల. మరి అవే డిస్టిలరీస్ నుంచే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే లిక్కరే, అదే స్పెసిఫికేషన్సే, అదే లిక్కరే సప్లై అయింది. దాని ముందు హయాంలో కూడా అవే డిస్టిలరీస్ నుంచే తీసుకునేవాళ్ళు. మరి అవే డిస్టిలరీస్ నుంచి అదే లిక్కరే వైఎస్ఆర్సీపీ హయాంలో, మన హయాంలో సప్లై అయితే వెంటనే దానికి అబద్ధాలకు రెక్కలు కట్టేస్తున్నారు, నాసిరకం లిక్కర్ అంటారు. వీళ్ళు ఇష్టం వచ్చిన పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఒకవైపున నాసిరకం లిక్కర్, మరోవైపున చంద్రబాబు వస్తే లిక్కర్ క్వాలిటీ పెంచి ఆయన అయితే 99 రూపాయలకే ఇస్తాడు అని చెప్పి మళ్ళీ అదొక పబ్లిసిటీ. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. నిజంగా లిక్కర్ అన్నది చంద్రబాబు నాయుడు ఏ రకంగా స్కాముల కింద మారుస్తాడు అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్. ఎన్నికలకు ముందు వీళ్ళంతా చేసిన తప్పుడు ప్రచారాలు ఇవి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే 5 నెలలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు హయాంలో బ్రాండ్లు ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించేటివి ఉన్నాయి. ఎందుకంటే బేసిక్లీ బ్రాండ్లు ఏవైనా కూడా తేడా పడవు. ఏ డిస్టిలరీస్ నుంచి కరెక్ట్గా వస్తూ ఉందనేదే తేడా పడుతుంది. ఆ డిస్టిలరీస్కు ఆ నోటిఫైడ్ డిస్టిలరీ నుంచి వస్తుందా లేదా అన్నది మాత్రమే తేడా పడుతుంది. బ్రాండ్లు చంద్రబాబు నాయుడు హయాంలో అప్పట్లో బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజెండ్. ఆ సినిమా బాగుందంటే ఆ సినిమా పేరు, కొత్త సినిమా యాద్ వస్తే అది సినిమా. హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హ్యాంగర్. ఇప్పుడు పేర్లు విన్నారా అన్నీ? ఇవి కాకుండా నెపోలియన్, ఆక్టన్, సెవెంత్ హెవెన్ సరిపోదంట, 6 సరిపోదండి, 7th కావాలంట. హైదరాబాద్ బ్రాండ్ విస్కీ పేరే వీరా అంట, దాని పేరే వీరా. బ్లూమ్ డే, బ్లూమ్ కాదు, బ్లామ్ డే. పవర్ స్టార్, 999 పవర్ స్టార్. బ్రాండ్ల పేర్లు బా ఎన్ని నేను చెప్పినటువన్నీ. ఇలా రకరకాల బ్రాండ్ల పేర్లు. చివరికి ఏ స్థాయిలో ఈ బ్రాండ్ అని అంటే చంద్రబాబు నాయుడు గారు పోతూ ఎన్నికలప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా, చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లను రిలీజ్ చేశాడు. 14/5/2019 ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ రిలీజ్ చేసినాడు.
మన ప్రభుత్వం అంటే కౌంటింగ్ జరిగింది 23/5/2019 కౌంటింగ్ జరిగింది. 14/5/2019 కూడా ఆపద్దను ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బ్రాండ్లు వచ్చాయి. దాంట్లోనే బూమ్ బూమ్ బియర్ అంట. మళ్ళా అదేంది ఇప్పుడేమంటాడు, మళ్ళీ ఈయన మన ప్రభుత్వం వచ్చినాక ఏమంటాడు, మనం చేసినామంటాడు, మన హయాంలో వచ్చిందంటాడు. నేను చెప్పేది ఏం చెప్తా ఉన్నానంటే, దాన్ని అవే డిస్టరీస్ బ్రాండ్లు అనేటివి మారుతాయి. ఈరోజు సచిన్ టెండూల్కర్ అంటాడు, రేపు విరాట్ కోహ్లీ అంటాడు, రేపొద్దున మహేష్ బాబు అంటాడు, రేపొద్దున ఇంకొకటి బాలకృష్ణ సినిమా బ్రాండ్ అంటారు. తేడాలు ఏం పడవు. డిస్టరీస్కి ఏంది, ఏ డిస్టరీ నుంచి వస్తూ ఉంది, ఆ డిస్టరీ అనేది నోటిఫైడ్ డిస్టరీ అవునా కాదా అన్నది మాత్రమే తేడా పడుతుంది. వాస్తవాలు అయితే దీన్ని వక్రీకరించి ఏమన్నారు, తక్కువ క్వాలిటీ అంటాడు. అదే క్వాలిటీనే ఇంతకుముందు ఆయన హయాంలో అయ్యే డిస్టరీస్ నుంచి అయ్యే క్వాలిటీతో అయ్యే మద్యమే వచ్చింది. కానీ ఆయన హయాంలో అది అమృతం, ఆయన హయాం పక్కకు పోతే వేరే హయాంలో అది విషం. ఇప్పుడు తీరా 5 నెలలు అయిపోయింది, ఈయన ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటని ఒకసారి గమనిద్దాం. మరి 5 నెలల నుంచి అయ్యే బ్రాండ్లే పెట్టినాడా, అదే మద్యమే సప్లై చేస్తున్నాడా, అదే క్వాలిటీనే ఇస్తున్నాడా, మార్చినాడా? మార్చలే కదా. అంతటితో ఆగిపోవడంలా, అంతటితో ఆగకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక మాఫియా నడపడం మొదలుపెట్టాడు. మాఫియా ఏమిటి? నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వ హయాంలో మనం ఏం చేసాం, మద్యాన్ని నిరుత్సాహపరిచాం, మద్యం తాగడాన్ని నిరుత్సాహపరిచే విధంగా అడుగులు వేశాం. నెంబర్ ఆఫ్ షాప్స్ దాదాపుగా 4380 షాపులు ఉంటే దాన్ని 2934 షాపులకు తగ్గించాం. అంటే ఆల్మోస్ట్ దగ్గర 30% ఆఫ్ ది షాప్స్ కట్ చేస్తాం. లాభ ఆపేక్ష ఉంటే గన మద్యం అనేది నియంత్రించలేము అనే ఉద్దేశంతో లాభ ఆపేక్షను తీసేస్తూ గవర్నమెంట్ షాపులు నడుపుతుందని చెప్పి పాలసీ మార్చాం. టైమింగ్స్ తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా లిక్కర్ షాపులు రాత్రి 9 తర్వాతనో రాత్రి 10 తర్వాతనో నడపకూడదు అనే లిక్కర్ షాపు రూల్ తీసుకొచ్చడం. ఇంతకుముందు గతంలో ప్రతి లిక్కర్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లో ఉండేటివి. లిక్కర్ షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ అని చెప్పి వీళ్ళు నడిపేవాళ్ళు, దాంట్లో 10 మంది కూర్చునేవాళ్ళు, 10-20 మంది కూర్చునేవాళ్ళు, ఎప్పుడు తాగుతూ ఉండేవాళ్ళు. ఆ పక్కన ఆడవాళ్ళు ఎవరైనా పోవాలనుకుంటే కూడా భయపడే పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ రూమ్ను రద్దు చేసినాం. లాభ ఆపేక్ష ఉండకూడదు, ఉంటే బెల్ట్ షాపులు కట్టడి చేయలేము అనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం దుకాణాలు మనం నడిపితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 43,000 బెల్ట్ షాపులు నడిచేటివి. లాభ ఆపేక్షతో వాళ్ళు నడుపుతూ ఉన్నారు. మనం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దయినాయి. బెల్ట్ షాపులు రద్దయినాయి, పర్మిట్ రూములు రద్దు చేసినాం. లాభ ఆపేక్ష లేకుండా ఉండే అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వమే నడిపించింది షాపులు. టైమింగ్స్ తీసుకొచ్చాం, రేట్లు కూడా పెంచడం జరిగింది.